యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం యెషయా 66వ అధ్యాయం 12వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఆయన్ని ప్రార్థన చేసుకొని మనము వాక్యం చెప్పుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకు నాయన వేలాది వందనములు, కోట్లాది కోట్ల స్తుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా స్తోత్రం నాయన. పరలోకమందున మా తండ్రి, ప్రభా నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఎన్నటికి నాయన మీరే పరిశుద్ధపరచబడును గాక నా తండ్రి. ప్రభా మీకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమయ్యా. యేసయ్యా, జీవం కలిగిన మా గొప్ప యేసయ్యా తండ్రి, చేస్తున్న ప్రతి ఒక్క మేలును బట్టి లెక్కింపలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా నా తండ్రి ప్రభా, ఈ ప్రార్థన అంతట్లో నీ కృపతోడుగా ఉంచి నీ జ్ఞానాన్ని మాకు దయచేసి మా పెదలు స్థిరమైన నీ బొరగ బాడబడండి. మా తలంపులు స్థిరమైన నీ తలంపులుగా, మా హృదయాలోచన స్థిరమైన నీ హృదయాలోచనగా దీవించండి. ప్రతి ఒక్క బిడ్డను నీ వాగ్దానాన్ని ఆయన వాళ్ళ హృదయాల్లో నాటుకునే విధంగా సహాయం దయచేయండి. ఎవరి హృదయాలని నా తండ్రి అపవాది దొంగిలిస్తుందా నా తండ్రి ప్రభా, వాళ్ళ హృదయాల్లో నుంచి నా అపవాదిని కాల్చివేయమనేసి ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ వెలుగుతో నింపబడండి. అజ్ఞాన ఆత్మతోటి నా తండ్రి వాళ్ళ హృదయాల్లో వాళ్ళ నన్నెత్తి నుంచి అరకల్ల వరకు ఎవరిలో అపవాది చేరి ఉందో, ఏ దురాత్మ శక్తి చేరి ఉందో వాటన్నిటిని యేసు నామములో ఇప్పుడే కాలిపోంగా నా తండ్రి. ఆమనయ్యా. నా తండ్రి స్తోత్రం నైనా. ప్రతి ఒక్క బిడ్డనైనా ఫలించాలయ్యా నా తండ్రి ప్రభ. ఎండిపోయిన మాడుకు నా తండ్రి ప్రభ చిగురింపచేసి ఫలవృక్షాలుగా మానులుగా మార్చి ఫలవృక్షాలుగా నా తండ్రి ప్రభ దీవించి ఆశీర్వదించే తండ్రివయ్యా నా తండ్రి. రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి. ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్నారు నైనా వాటిలో చెప్పినైనా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నేను నీ స్వరాన్ని కూడా నైనా ఆ బిడ్డలకు వినపడితేనైనా కుటుంబాలు బాగుపడతాయి ప్రభా. మన నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క గృహంలోనైనా ఎంతమంది బిడ్డలనైనా వీరికి నలిగిన హృదయాలతో దీన మనసు కలిగి జీవిస్తున్నారో ప్రభా. ఆరోగ్య విషయంలో కానీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నప్పటికీనైనా వాళ్ళందరితోటి మాట్లాడి ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తృప్తిపరిచి నా తండ్రి ప్రభా దీవెనలు వాళ్ళు పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకి నీ దర్శనాన్ని, నీ స్వరాన్ని కలగజేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అయ్యా. నిజమైన దేవుడు మనం ఎక్కడ తిరిగినా మనకు జవాబు రాలేదు, కానీ నిజమైన దేవుడు యేసయ్య మాత్రమే నన్ను చెప్పాలని పరుగులు విడుస్తూ నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబడే బిడ్డలుగా నేను అట్టి కృపను దయచేయమని ఒక్క కుటుంబం ద్వారా వేల కుటుంబాలు లెక్కింపలేనుగా నా తండ్రి ప్రభా సాక్ష్యాలకు రావాలయ్యా. మరి నా తండ్రి ఆ కుటుంబాల్లోనైనా అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించండి. ప్రార్థనలు కలుస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్నైనా వెయ్యింతలుగా దీవించి ఆశీర్వదించి వాళ్ళు దేనికోసమైతే ఆశిస్తున్నారో వాటన్నిటిలో నీ నామను మహిపరచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. నామను గణపరచుకోండి, నామను హెచ్చింపజేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబంలో లోక రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పాను నాన్న. నిజమైన రక్షకుడు పుట్టాడు మా కుటుంబంలో. మాకు ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అద్భుతాలు, ఆశ్చర్యాలు దేవుడు మాకు ఈ స్వరం ద్వారా చేస్తున్నాడని నమ్మకం, విశ్వాసం కలిగిన సన్నిధిలో సాక్ష్యాలకు రావాలి ప్రభా. అటు కృపను దయచేయండి. మీ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి నడిపిస్తున్న ఈ ప్రార్థన నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో ఆశీర్వాదం మేలులుగా పొందుకొని దీవించబడిన సాక్ష్యాలుగా రావాలయ్యా నా తండ్రి ప్రభా. నేనైతే నాయన ప్రార్థన చేయడం నా వంతు, కార్యాలు జరిగించడం మీ వంతే కాబట్టి నడిపించిన వాడు నువ్వే కాబట్టి నాయన వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించే తండ్రి నా తండ్రి ప్రభా. బిడ్డలనైనా 1000 తరాల వరకు నేను వాళ్ళ కుటుంబాలు దీవించబడి నా తను ఎన్నటికి పరిశుద్ధ దేవుడు నీ ఉన్నావు, కుటుంబానికి ఆదరణకర్త, నివాస స్థలం నీవేనని చెప్పని నమ్మి విశ్వాసంతో జీవించాలి. అటు కృపను దయచేయమని వాళ్ళ కుటుంబాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు, నూతన కార్యాలు జరిగించి ఎన్నటి నుంచి ఎదురు చూస్తున్నారో ప్రభా, ఏ కార్యం కోసం ముందుగా ఎదురు చూస్తున్నారో వాటిల్లో సఫలపరిచి నీ నామాన్ని ఘనపరుచుకోమని, నీ సన్నిధిలో సాక్ష్యాలుగా వాళ్ళందరూ నిలబెట్టుకోమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి పొందుకునేనా మా పరలోక మా తండ్రి. ఆమేన్ తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ప్రియబిడ్డలారా, మరి ఈ రాత్రి సమయంలో దేవుడు యెషయా 66వ అధ్యాయం 12వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజెత్తును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు అని చెప్తున్నాడు దేవుడు. మరి ఎంత ధన్యత ఈ రాత్రుల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే ప్రియబిడ్డలారా,
మరి ఎంతకంటే మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థనకి జల ప్రవాహం వలె మన పాదాల చెంతకి ఆయన జవాబు తెస్తానని చెప్తున్నాడు. మరి ఎలాగ మనం జీవించాలి? ఆయన్ని దీన మనసు కలిగి మనము ఆయన వైపు చూడాలన్నమాట. మనలో ఎలాంటి కల్ముషమైన మనసు ఉండకూడదు. ఇంకా దేవుడు సహాయం చేస్తానన్నాడు, చేస్తాడు. ఈ వాగ్దానం మన కోసమే అని చెప్పని మనం నమ్మితే విశ్వాసమే, మన హృదయాల్లో విశ్వాసమే మనకి విజయం అవుతుంది. మనం ఏ ప్రార్థన అయితే చేస్తున్నామో ఆ ప్రార్థనే మనమందరికి దేవుడు ఆ జవాబును తీసుకొస్తాను అని చెప్తున్నాడు. మన పిల్లల విషయమే కావచ్చు, మన విషయమే కావచ్చు, ఆరోగ్య విషయంలోనే కావచ్చు, కుటుంబాల ఆర్థిక పరిస్థితులే కావచ్చు, సొంత గృహాలే కావచ్చు, ఇంకేదైనప్పటికీ మన హృదయంలో చెప్పుకోలేని మనస్సులో నలిగిపోతున్న వేదన చింత ఏదైనప్పటికీ మనల్ని చూసి చుట్టుపక్కల జనాలు ఎగతాళి చేస్తున్నారేమో, ఒకళ్ళు ఆ విషయంలో కూడా దేవుడు తలగానే నియమిస్తాను, తొగ్గా నియమించనని ప్రతి క్షణం చెప్తూనే ఉన్నాడు. కానీ ఈ రాత్రి వేళ సమయంలో ఇంకా బహుగా ఇచ్చున్నాడు. ఆనందకరమైన వాగ్దానం మన పట్ల ఇచ్చున్నాడు దేవుడు. మోకాళ్ళ మీద ఆడింపబడదురంట. మరి ఎంత చక్కటి ధన్యత మనకి ఇచ్చున్నాడు దేవుడు. నది వలె జనముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహం వల్ల మీ వద్దకు దానిని రాజేతును అని చెప్తున్నాడు. మరి మీ ధనం ఏదైతే ఉందో నాకైతే తెలియదు, కానీ నీతో మాతో నాతో అందరితోటి దేవుడు రాత్రి సమయం మాట్లాడుతున్నాడు. మన ధనం ఏదైతే ఉందో మనకు తెలియకోకుండానే మన ధనం ఎక్కడ అమరుగైందో, దేవుడు ఎక్కడ రహస్యమందు దాచిపెట్టి ఉన్నాడో, దేవుడి చిత్తమైతే రాజులనే మన గృహాలకి పంపించవచ్చు. మహారాజులు, రాష్ట్రపతులు, గవర్నమెంట్ నుంచే మనకి దేవుడు తీసుకురావచ్చు అనమాట. దేవుడి చిత్తం అయితే అనుకోకుండానే అదృష్టంగా ఎట్లాగంటే ఆశ్చర్యంగా జరుగుతుందనమాట. తలుపు తట్టి మనకి అది అనేది అందజేస్తాడనమాట. మరి ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు ఈ రాత్రి వాళ్ళ వాగ్దానం మరి అదే ఇస్తున్నాడు మనకి. అది వాళ్ళే పొంగి పొర్లి వస్తుందంట సమాధానం, జనముల ఐశ్వర్యాన్ని మనం అనుభవిస్తామంట. మరి ఎంత గొప్పగా దేవుడు మనల్ని ఎత్తుకొని నడిపిస్తానని చెప్తున్నాడు. మనల్ని ఎత్తుకొని ఆయన నడిపిస్తానన్నాడంటే బహుగా ధన్యత మనకు దేవుడు ఇచ్చేసినట్టే అన్నమాట. ఈ వాగ్దానం ఎంత మంచి వాగ్దానం అంటే అసలు ఈ దినం ఇచ్చిన వాగ్దానము ఎంతమంది అయితే ఎత్తి పట్టుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే దేవుని హృదయంలో నేను నింపుకొని ఉన్నాను కాబట్టి దేవుడు ప్రతి క్షణం ప్రతి దినం నేను అడిగే ప్రతి ఒక్క దానికి జవాబిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీ కుటుంబాల పట్ల కూడా దేవుడు జవాబిస్తాడని చెప్పిన నమ్మకం విశ్వాసంతో నేను ప్రతి దినం ప్రతి క్షణం యేసయ్యని అడుగుతున్నా. ప్రభువా, ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు కలుస్తున్నారు, వాళ్ళ కుటుంబాల్లో ఆశ్చర్యాలు జరిగించండి అయ్యా, మీరు మాట్లాడండి అయ్యా, మీరు దర్శించండి ప్రభా, నలిగిపోతున్న వారిని సంతోషపెట్టండి ప్రభా అని చెప్పనని ప్రతి క్షణం నేనైతే మొరపెడుతూనే ఉన్నాను. మరి మీ కుటుంబాల్లో ఎంతమంది అయితే మీరు నేను చెప్పిన దేవుడు పలికించిన ప్రతి ఒక్క మాటలో ఎంతమంది అయితే సాక్ష్యాలుగా పొందుకుంటున్నారో నాకు తెలియదు, కానీ చేస్తాడు. కానీ ఇప్పుడు చేయకపోయినా కానీ చేస్తాడు అనే ఒక నమ్మకం నాకు ఉంది. దేవుడు ప్రేరేపణ చేత మీ ముందుకి నేను ప్రతి దినం మీ దగ్గరికి వస్తున్నాను. మీతో కలవటానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అనమాట. నేను చేయలేను ప్రభా, నేను రాలేనయ్యా, నాకు అంత తెలియలేదు, ఆ జ్ఞానం లేదు ప్రభా అని చెప్పనని నేను మొరపెట్టుకున్నప్పటికీ కాదు నువ్వు రావాలి అని చెప్పనని దేవుడు మీ అందరితో నన్ను కలపాలి అని చెప్పనని మీ అందరి సంతోషాన్ని చూడాలి అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం నన్ను ప్రయాస పెట్టి మరి ముందుకు నడిపిస్తున్నాడు. మరి నాకు ఏమైతే రాదు, కానీ నాకు అంత జ్ఞానం అయితే లేదు, కానీ దేవుడిచ్చిన జ్ఞానంతో దేవుడిచ్చిన పెదవులు ఏ పెదవులు అయితే ఆయన స్థిరమైన బోరగా వాడబడుతున్నాడో వాటన్నిటిలో దేవుడు నేను ఏ ప్రార్థనకైతే అడుగుతున్నానో వాటన్నిటికీ దేవుడు జవాబు ఇస్తున్నాడు అని చెప్పనని నమ్మకం విశ్వాసంతో ఈ ప్రార్థనలోకి రావటానికి దేవుడు కృపను చూపించాడనమాట. నీ ప్రార్థనలకు నేను జవాబులు ఇస్తున్నాను కదా, వీళ్ళకు కూడా నేను జవాబులు ఇస్తాను. ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలి. ఎంతోమంది ప్రతి ఒక్కళ్ళు హృదయాలు నలిగిపోయి విరిగి నలిగిన హృదయాలతోటి బిడ్డలు నలిగిపోతున్నారు. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, మరి ఎదుటివారి సంతోషాన్ని కూడా నువ్వు పాలు పంచుకోవాలి కదా, ఎదుటివారి కష్టంలో కూడా నువ్వు తోడుగా ఉండాలి కదా అని చెప్పనని ప్రతి దినం దేవుడు నేను గమ్ముగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మీ అందరి గురించి ప్రతి క్షణం నాతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది బిడ్డలు నలిగిపోతుంటే నువ్వు గమ్ముగా ఉన్నావా బిడ్డ, నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా, నువ్వు నిద్రపోతే ఎలాగా
అని చెప్పనని ప్రతి క్షణం నాతో మొరపెడుతూ దేవుడు నా మొరకి జవాబులు ఇస్తున్నాడు. మీ కుటుంబాల్లో కూడా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు కార్యం. ఏదైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ కార్యాలు ఎంత భయంకరమైన కార్యాలు అయినప్పటికీ అది మంచి, మీరు ఆలోచించే ప్రతి ఒక్క మంచి పనిలో వెయ్యింతలుగా దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇస్తాననే చెప్తున్నాడు. మరి రాత్రి సమయంలో దేవుడు మీరు ఏ ప్రార్థనలకి ఏ ప్రశ్నలకి జవాబు కోసం ఎదురు చూస్తున్నారో వాటన్నిటికీ దేవుడు ఇస్తానంటున్నాడు. ఈ రోజైనా ఇవ్వచ్చు, రేపైనా ఇవ్వచ్చు. ఆశ్చర్యంగా అద్భుతంగా మన తలుపు తట్టి మనకి అదృష్టం అనేది దేవుడు ఇస్తాడు. మనం దేవుడు హృదయాన్ని దేవుడికి అప్పజెప్పుకోవాలి. పూర్ణ మనసులోకి దేవుడిని ఆహ్వానించుకోవాలి. అటు ఇటు 2 పడవల మీద కాళ్ళు వేయకూడదు. 2 పడవల మీద కాలు వేస్తే అది ఎటు కాకుండా ఉంటుందే కానీ దానికి జవాబు రాదనమాట. ఒకవైపే కాలు వేస్తే ఆ ఒక పడవలోనే మనం క్షేమంగా ఉంటాం. కాబట్టి ఒక పడవలో మాత్రమే మనము ప్రయాణం సాగటానికి చూడాలి. అట్టి చూసినప్పుడు మీ హృదయాల్లో దేనికోసమైతే నలిగిపోతున్నారో వాటన్నిటిలో అది ఏ విషయమైనప్పటికీ, మనుషులకు చెప్పుకోలేని సమస్యలైనప్పటికీ దేవుడి ముద్ర, దేవుడు పుట్టించిన వాడు మనల్ని ఆయనే. కాబట్టి మనకి ఎన్ని అవసరతలు ఉన్నాయో ఆయనకి తెలుసు. ప్రతి ఒక్క చిన్న వస్తువు కూడా ఆయనకి చాలా విలువైనది. మనం వాడుకునే ప్రతి ఒక్క వస్తువు ఆయనకి ఎంతో విలువైనది అన్నమాట. మరి మనము ప్రతి క్షణం మనం దేవుడి మీద ఒట్లు పెట్టుకోకూడదు, భూమి మీద ఒట్టి పెట్టకూడదు, మనుషుల మీద ఒట్టి పెట్టకూడదు. దేవుడు ఒకటే చెప్తున్నాడు, భూమి మీద ఒట్టి పెట్టమాకు, అది నా పాదపీఠం అని చెప్తున్నాడు. మరి ఆకాశం తోడనద్దు, అది నా సింహాసనం అని చెప్తున్నాడు. నా తల తోడని చెప్పనని మీ శిరస్సు మీద చేయి పెట్టుకోవద్దు. ఎందుకనంటే మీ తల మీద వెంట్రుకలు తెల్లగానైనా నల్లగానైనా మీరు మార్చలేరు. వాటిలో ఒక్కటైనాను లెక్కింపజాలరు. కాబట్టి మిమ్మల్ని నన్నెత్తమించారకల్లా ఎవరికి నేను తయారు చేసిన బిడ్డలు మీరు ఎవరు ఒడ్డులు అనేది పెట్టుకోవద్దు. ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే అది నిజమైతే నిజమని చెప్పండి, అబద్ధమైతే అబద్ధం అని మాత్రమే చెప్పండి. కానీ అబద్ధం ఒట్టులు తోళ్ళు అని పెట్టుకోమాకండి. ఇది దీని మీద తోడు, దీని మీద ఒట్టు అని చెప్పనని ప్రతి క్షణం ఏదో ఒక దాని మీద మనం మనుషులం కదా, ఏదో ఒక విధంగా చెప్తాం. కాబట్టి అట్లాంటివి ఏమీ మీరు చెయ్యొద్దు అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. మనకు మంచే చేస్తాడు కానీ చెడైతే యేసయ్య ఎప్పుడూ చేయడు. ప్రతి ఒక్క దాంట్లో మనం సంతోషంగా ఉండడం కోసం, మనం సంతోషంగా మంచి జీవితంలోకి మనం నడిచే కొంది యేసయ్య మనకు ఆశీర్వాదం మేలు ఇస్తాడే తప్ప ఏది మనకి భయంకరమైన శోధనలు, ఏ తెగుళ్ళు, ఏ కీళ్ళు ఉన్నప్పటికీ, ఎన్ని రకాల దోషములైనా ఉన్నప్పటికీ మనం యేసయ్య వైపు చూసినప్పుడు, యేసయ్య పాదంలో మనం అడుగుజాడలు మనం నడవటానికి మొదలుపెట్టినప్పుడు యేసయ్య మన చుట్టూ అగ్ని కాంచెని వేస్తాడు. మనం వేసే ప్రతి ఒక్క పాదం కింద ఏ దోషం అంటనేకుండా మనకంటే ముందుగా ఆయన శుభ్రపరుస్తాడు అనమాట. దేవదూతలు కావలుగా పెట్టున్నాడు. ప్రతి ఒక్క బిడ్డకి రాయి తగలకోకుండా, అరికాలకి రాయి తగలకుండా దేవదూతలు కావలు పెట్టాడు. చేతులతోటి ఎత్తి పట్టుకోమని చెప్పనని ప్రతి క్షణం దేవదూతలందరినీ ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి ఒక్క దూత పక్కన ఉందన్నమాట. మీరు చూడగలిగితే చూడండి. విశ్వాసంతో చూసే ప్రతి ఒక్కరికి మన పక్కన దేవదూత ఉందా లేదనేది ఆత్మ ద్వారా మనకు తెలియపరుస్తాడు దేవుడు. అట్టి విశ్వాసం మనలో ఉంటే చూడటానికి మనం కూడా చూడగలుగుతాం అనమాట. మన నేత్రాలకి దేవుడు చూపిస్తాడు. మన నేత్రాలు దేవుడిని అయితే ఎప్పుడైతే మనం చూడగలుగుతామో ఆ క్షణం మన పక్కన ఏం జరుగుతుందో, మన పక్కన ఎవరున్నారా, మనకు ముందర ఎవరున్నారా, మనకి వెనక ఎవరున్నారా, మనకి జరగబోయే సమస్యలు కూడా, మనకి ఏదన్నా ఒక సమస్య ముందు రాబోతుందన్నా కూడా ఆ సమస్యను కూడా దేవుడు దాని పరిష్కారానికి ముందే ప్రార్థన చేపిస్తాడు. బిడ్డ, నువ్వు ఈ దినం ప్రార్థన చేయి. ప్రతి పలానా చోట పలానా సమస్య రాబోతుంది, ఆ సమస్య అనేది అక్కడే కూలిపోవాలి కానీ అది నీ జోలికి రాకూడదు అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు అనమాట. మనం ఆయనతో సావాసం కలిగి జీవించే ప్రతి క్షణం దేవుడు మనతో మాట్లాడతాడు. ఏ సమస్య రాబోయినా, ఏదైనా నష్టం రాబోతుందన్నా కూడా దేవుడు మనకు జ్ఞానాన్ని తెలియపరుస్తాడనమాట. ఆత్మ ద్వారా మాట్లాడతాడు. బిడ్డ, ప్రాణ చోట ఇట్లా జరగబోతుంది, నీ చుట్టూ ఒక జ్ఞానం కలిగే ఆత్మని నీకు అభిషేకిస్తున్నానని చెప్తాడు. మన చుట్టూ ఎంతమంది ఎన్ని రకాలుగా మన పట్ల చెడుగా మాట్లాడేవాళ్ళు, చెడుగా చూసేవాళ్ళు, నష్టపాలు చేయాలని చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళందరినీ ఫలానా మనుషులతో సహా మనకి దేవుడు ఏర్పాటు చేసి చూపిస్తాడనమాట. వాళ్ళని ఈ మనిషి నిన్ను ఇట్లా నష్టపాలు చేయాలని ఎదురు చూస్తుంది, ఈ మనిషి నిన్ను
నీ ముందర బాగుంటుంది, నీ దగ్గర నీ మాటలన్నీ తీసుకుంటుంది, కానీ పక్కకెళ్ళి నీ మీద చెడుగా చెబుతుంది అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం ఎవరి పట్ల ఏదనేది మన చుట్టూ మనకు తెలియపోయినప్పటికీ మనకు ఒక జ్ఞానాన్ని దేవుడు నేర్పుతాడనమాట. అట్టి జ్ఞానం కలిగి మనం జీవించాలంటే యేసయ్యని మాత్రమే ఆహ్వానించాలి. ప్రైవేట్లారా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి, దేవుణ్ణి యేసయ్యని మాత్రమే, యేసయ్య దగ్గర మాత్రమే ఆ జ్ఞానం మనకి దొరుకుతుంది. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా ఆ జ్ఞానం ఎక్కడ దొరకదు. ఎన్నో శాంతులు అంటారు, ఎన్నో చేపిస్తారు, కానీ ఎక్కడ మనకి మనశ్శాంతి అనేది ఉండదు. ఆ చేపించుకొచ్చిన రోజుసేపే ఉంటారు, కానీ తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే కుటుంబాల్లో భయంకరమైన శోధనలు అనుకోని విధంగా బాధలు తప్ప సంతోషం అనేది రాదనమాట. అసమాధానమే కానీ శాంతి అనేది ఆ కుటుంబంలో జరగదు. అనేక రకాలుగా భయంకరమైన శోధనలు ప్రియబిడ్డలారా, ఈ బాధలన్నీ, ఈ శోధనలన్నీ అన్నిట్లో అనుభవించి ఈరోజు దేవుని దగ్గరికి ఒక సాక్షిగా నేను నిలబడ్డానమాట. దేవుడు అన్నిట్లో నాకు చుట్టూ జరిగిన ప్రతి ఒక్క భయంకరమైన శోధల నుంచి విడుదల కలిగించి ఈరోజు మీ అందరితోటి నేను కలుసుకోవటానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేస్తున్నాడు, ఎంతో కృపనిచ్చాడు, ఎంతో ఆశీర్వాదం ఇచ్చాడు అనమాట. మీ అందరితో కలవటం అంటే అది చిన్న మాట కాదు కదా. చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినప్పటికీ ఈరోజు మీ అందరితోటి మీ కుటుంబాల కోసం, మా కుటుంబమే కాకుండా ఎదుటివారి కుటుంబాలు సంతోషపడటం కోసం కూడా ప్రార్థన చేపించే ప్రతి ఒక్క ప్రార్థనలో జవాబులు దేవుడు నేను ఇస్తాను, నువ్వు ప్రార్థన చెయ్యి, నా బిడ్డల కోసం నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థన, విజ్ఞాపన, విన్నపములన్నీ నేను ఆలకిస్తాను, నేను జవాబిస్తాను, వాళ్ళకి నిదానంగా ఇస్తాను. ఒక్కొక్కరికి ఆ క్షణాన్ని జరుగుతాయి. ఒక్కొక్కరికి ఏంటంటే 2-3 రోజులు జరగవచ్చు, ఒక వారం జరగవచ్చు, ఒక నెల జరగవచ్చు. కానీ ఒక్కొక్కరికి ఏంటంటే 4-5 నెలలు, 5-6 నెలలు కూడా పట్టవచ్చు. కానీ జవాబు అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దేవుడు ఎవరి పట్ల ఏది ఆయన చిత్తమో అది నెరవేరుస్తాడనమాట. ఎందుకంటే ఆయన నిదానంగా చేసే ప్రతి ఒక్క పనిలో ఒక అద్భుతం, ఆశ్చర్యం అనేది మనం ఊహించలేని సంతోషాన్ని ఇస్తాడనమాట. కానీ ఓర్పుతోటి, మనం సహనంతో యేసయ్య మనకు చేస్తాడు అని నమ్మకం మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా దాన్ని చేయడానికి సిద్ధపడి ఉంటాడు. ప్రియబిడ్డలారా, మరి అట్టి వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం మీ అందరితోటి కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పనని దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడో నేను కూడా అలాగే ఇష్టపడుతున్నాను. మీరు అందరూ సంతోషంగా ఉండాలి, మీ బిడ్డలు సంతోషంగా ఉండాలి. మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాలు, ఎన్ని రకాల మంచి ప్రయత్నాలు చేస్తున్నారో, మంచి పనులన్నింటిలో వెయ్యింతలుగా దీవెనలు పొందుకొని ఆశీర్వదించబడాలి. నామములో ఆమేన్. ప్రియబిడ్డలారా, మరి రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడిన ఈ వాగ్దానం బట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకు నైనా నా తండ్రి ప్రభా లెక్కింపలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ వందనం తెలియజేసుకుంటున్నామయ్యా. ప్రభా ఈ ప్రార్థన అంతట్లోనైనా నీ కృపను దయచేసి నాయన ప్రతి ఒక్క బిడ్డపైన అభిషేకించబడి ప్రార్థన చేస్తూ ఉండగా నాయన నీ ఆత్మ వెలుగు నా బిడ్డలపైన అభిషేకించబడి ఎంతమంది అయితే ప్రార్థనలో కలుస్తున్నారు నాయన, ఇప్పుడు దాకా కలిసి ఉన్నారో కలవబోతున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఈ లోకం అంతా నా తండ్రి ప్రశాంతంగా ఉండే వాతావరణంగా మార్చండి అయ్యా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నావయ్యా. ఈ పాదపీఠం మీద నా తండ్రి ప్రభా నీకైతే మేమేమి ఇచ్చుకోలేమయ్యా. నా తండ్రి భూమి మీద మాకు ఏదైనా ఉన్నది అంటే అది మీరు ఇచ్చిన బహుమానం నాయ. అందుని బట్టి మీకు స్తోత్రం నైనా. ఏమీ లేని వారమైనప్పటికీనైనా సమృద్ధిగా సంతోషంగా జీవిస్తున్నామయ్యా. యేసయ్యా మీరుంటే చాలయ్యా, మీ కృప చాలయ్యా, మీ ప్రేమ చాలయ్యా. మీ ప్రేమ ఉంటే అన్నీ మాకు ఉన్నట్టే ప్రభా. ఏదైనా నా తండ్రి ప్రభా మీరుంటే చాలయ్య. మీరు లేనిదినైనా కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీనైనా సంతోషం రాదయ్యా, శాంతి సమాధానం ఉండదయ్యా. నా తండ్రి ఆ సమాధానం తప్పనైనా, అనారోగ్యాలు తప్ప నా తండ్రి ప్రభా ఎక్కడా సంతోషం అనేది ఉండదు ప్రభా. అందుకనైనా మీ కృప కావాలయ్యా, మీ ప్రేమ కావాలనైనా. నీ నామను మహిపరచుకోండి, నీ నామను గణపరచుకోండి. నీ కృపలో ప్రతి క్షణం మమ్మల్ని భద్రపరిచి కాపాడండి, సహాయం దయచేయండి అయ్యా తండ్రి. మరి నా తండ్రి ఈ పాదపేట మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబంనైనా నా తండ్రి ప్రశాంతంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్క గృహంలోనైనా నా తండ్రి ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి అయ్యా. అపవాది ఎవరిని వాడబడి ఎంత భయంకరంగానైనా అపవాది తీసుకొస్తుందో ప్రభా.
నా తండ్రి ప్రతి ఒక్క గృహంలో నా తండ్రి ప్రభా నా తండ్రి శాంతి సమాధానం దయచేయండి. ఒకళ్ళు ఏక మనసు ఏకాత్మ కలిగి నాయన ప్రేమించుకునే మనసును దయచేయండి. బిడ్డలకు తల్లిదండ్రులకు బిడ్డలు, భార్యకు భర్త, భర్తకు భార్య నాయన ప్రతి ఒక్క కుటుంబంలోనైనా కట్టబడండి అయ్యా. నా తండ్రి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమే కలగాలి కానీ నాయన ఎదుటి వారి గుమ్మాల్సైనా తలెత్తేవారుగా కాకుండా నాయన అపవాది ఏ బిడ్డను ముట్టకుండా ఏ హృదయాలను అపవాది దొంగిలించి ఉందనైనా ఆ హృదయాల్లో ఉన్న చీకటి శక్తులను కాల్చివేమనేసిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలి ప్రభా. భయంకరమైన శోధనలు నా తండ్రి ప్రభా ఎంతో భయంకరంగా ఉన్నాయి ప్రభా. అలాంటి ప్రమాదాలు జరగకూడదు నాయనా. నా తండ్రి చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ నాయన ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలంచండి. ప్రతి ఒక్క గృహంలో శాంతి సమాధానం నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని నన్నెత్తి మంచి అరకాల వరకు సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణ సంతోషాన్ని దయచేయండి. ఎవరైతే లేవలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ స్వస్థత కలిగించి నేను నామను మహిమపరచుకోండి. కుటుంబంలో చదువుల్లో బిడ్డలనైనా ఎంతమంది బిడ్డలు ఉన్నప్పటికీ నైనా బిడ్డలందరూ చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లో దీవించండి. వాళ్ళు ఏ కష్టమైతే చేస్తున్నారో ఏ జాబులు కానీ ఏ బిజినెస్లు అయితే నడుపుతున్నారో ఏ పనులు చేసినప్పటికైనా వాళ్ళ చేతి పనులన్నీ చుట్టూ కాపుదల ఉంచండి. అపవాది ఎక్కడ దొంగిలించకుండా వాళ్ళ ధనాన్నైనా సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళ ధనం చుట్టూ కాపుదల ఉంచండి. వాళ్ళ ప్రతి ఒక్క దాంట్లో ఇంకా ఎంతమంది బిడ్డలు అయితేనైనా ఏమి చేయలేకపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏ పని చేయాలని నష్టమవుతుందని చెప్పని బాధపడుతున్నా ప్రతి ఒక్క బిడ్డకు నేను మంచి తలంపు దయచేసి నా తండ్రి ఆ బిడ్డలు ఏం చేయాలో మంచి జ్ఞానాన్ని దయచేసి స్థిరమైన నీ తలంపు దయచేయండి. నేను అవకతవకలుగా కాకుండా నేను అస్థిరమైన తలంపు కాకుండా నేను స్థిరమైన నీ తలంపు ఆ బిడ్డలకు దయచేసి నా తండ్రి ఏం నడిపితే ఏది పెడితే ఏమి జరుగుతుందో దాంట్లో మాత్రమే స్థిరమైన తలంపును దయచేసి నీ జ్ఞానాన్ని నీ జ్ఞాపక శక్తిని ప్రతి ఒక్క గృహంలో ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. వివేచన కలిగిన మనసుతోటి ప్రతి ఒక్క బిడ్డ దీవించబడండి, ఆశీర్వదించబడండి. ప్రతి ఒక్క బిడ్డ నడిపే వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి. నా తండ్రి ప్రభని నామను మహిమపరచుకోండి. నా తండ్రి ప్రభ దీవించండి, ఆశీర్వదించండి. ఆర్థిక పరిస్థితుల్లో నుంచి తొలగించండి. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. సొంత ప్లాట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. పొలాల కోసం, జీవాల కోసం, పశువుల కోసం నా తండ్రి ఇంకా ఎన్ని చోట్లనైనా చెరువుల గుంటలు కానీ రొయ్యల గుంటలు కానీ నా తండ్రి ప్రభ ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది నా తండ్రి ప్రభ నా తండ్రి పెట్టి ఉన్నారో ఏ పనులు చేస్తున్నారో వాటన్నిటిలో నీ కృపతోడుగా ఉంచే సహాయం దయచేయండి. దేంట్లో ఎవరికి ఎలాంటి నష్టం కలగకుండా కాపాడండి, సహాయం దయచేయండి అయ్యా. ప్రభా మరి నా తండ్రి పోలీస్ ఆఫీసర్లందరినీ జ్ఞాపకం చేసుకోండి. మిలిటరీ ఆఫీసర్ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలనైనా జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కుటుంబ చుట్టూ కాపుదలంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ఎంతమంది బిడ్డలకునైనా అనాథలకు సహాయం చేస్తున్నారో వాళ్ళందరినీ మెండారుగా నా తండ్రి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ఏ బిడ్డ అయితేనైనా ఎంతమంది బిడ్డలు యవనస్తులైనా ఎంతోమందికి సహాయం చేస్తున్నారయ్యా. అట్టి వారందరినీ నా తండ్రి ప్రభా దీవించండి. మెండారుగా వెయ్యంతలుగా దీవించి నా తండ్రి ప్రభా వాళ్ళ హృదయంలో ఏ ఆనందం కోసం ఎదుగుతున్నారనైనా ఆనందాన్ని వాళ్ళకి దయచేసి నా తండ్రి వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క మంచి పనిలో లెక్కింపలేనుగా నా తండ్రి వాళ్ళని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నారు. వారి కుటుంబాలను దీవించండి. అనాథ శరణాలయంలోనైనా ఎంతమంది అనాథలు ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మెండారుగా దీవించండి. నా రోడ్ల మీద నా తండ్రి ప్రభ అనాథలుగా ఒంటరిగా తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని నామను గణపరచుకోండి అయ్యా. తండ్రి ప్రభా ప్రతి ఒక్క గృహంలోనైనా నా తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏ ఆటంకాలు ఏ ఇరుకులు ఇబ్బందులు లేకుండానైనా యెహోవా చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాల్లోనైనా సఫలపరిచి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అపవాది ఏ కుటుంబంలో ఏ బిడ్డను పట్టకుండా కాపాడండి. ఏ బిడ్డ అయితే భయంకరమైన జీవితంలో రాత్రి వేళ అవుతుందంటే భయపడుతుందో ప్రభా ఆ బిడ్డల గృహాల చుట్టూ నీ కాపుదల ఉంచండి. ఆ చుట్టుపక్కల వాతావరణం అంతానైనా ప్రశాంతమైన వాతావరణంగా మార్చండి. ఎట్టి వారైనప్పటికీనైనా నా తండ్రి ప్రభా వాళ్ళ మనసులో మార్చే తండ్రి మీరయ్యా. ఏ దోషములు ఏలుతున్నాయి, ఏ బిడ్డ పని ఏ దోషం వెళ్తుందో ఆ దోషాలన్నీ తొలగించి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి శాంతి సమాధానం నీ వెలుగుతో మాత్రమే నింపబడండి అయ్యా. ఏ అపవిత్రాత్మలు ఏ అన్యులు ఏ కుటుంబంలో ఏ బిడ్డలోనైనా దాగి ఉందో వాళ్ళందరిలో నుంచినైనా తొలగించిన తండ్రి ప్రతి ఒక్క బిడ్డ సంఖ్యలు తెంచివేయండి. ప్రతి ఒక్క బంధకాలు తెంచివేయండి. ప్రతి ఒక్క పాపదోషములని తొలగించండి. నీ నామను మహిమపరచుకొని ప్రతి ఒక్కళ్ళు పరలోకానికి సాక్షులుగా నా తండ్రి ప్రభా నిలబడాలయ్యా. అటు కృపను దయచేయండి. ఈ లోకమంతా ఎత్తబడి గుంపులో ఉండాలయ్యా. ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదు నాయన. ఈ భయంకరమైన శోధనల నుంచి నేను అపవాది ఏ విధంగా ఎంత భయంకరమైన శోధనలోకి తీసుకొచ్చిందో ఆ భయంకరమైన శోధనలన్నీ విడిపించండి. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. ప్రభా ఈ రోజునైనా నా తండ్రి ప్రభా మరి స్వాతంత్రం వచ్చిన రోజు నా తండ్రి ప్రభా ఒక
దేశానికే కాకుండా ఒక రాష్ట్రానికే కాకుండా నాయన లోకమంతా స్వాతంత్రం, ప్రతి ఒక్క గృహంలో లోక రక్షకుడు పుట్టిన సమయం అట్టి కృపణ దైత్యమని ఆనాడు నాయన నిజమైన స్వాతంత్రం వచ్చినట్టయ్యా నా తండ్రి ప్రభా అట్టి కృపణ దైత్యని ప్రతి ఒక్క గృహంలో ఈ లోకమంతా ఒక తండ్రి బిడ్డలుగా మా దేశం మీ దేశం అని కాకుండా నాయన ప్రతి ఒక్కళ్ళనైనా ప్రతి ఒక్క చోట నా తండ్రి ఇది మనది అనే వారుగానైనా ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించే జీవితంలో సహాయం దైత్యమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి. కుల మతాల భేదాలు ఉండకూడదు. ఇది మా దేశం, అది మీ దేశం అని చెప్పానని రాష్ట్రాలు దేశాలుగానైనా నా తండ్రి ప్రభ ఎవ్వరు నోటితో మాట్లాడుకోకుండా ప్రతి ఒక్కళ్ళు ఇది మంది అని చెప్పని అనుకునే విధంగా ఈ లోకమంతానైనా ప్రతి ఒక్క బిడ్డలోనైనా మంచి ప్రేమను కలిగించి స్వచ్ఛమైన నీ ప్రేమను కలుగజేయండి. యెహోవా ఆనంద బృందావనులుగా కట్టబడండి. నా తండ్రి నీ నామానికి ఘనత కలుగును గాక అయ్యా, నీ నామానికి మహిమ కలుగును గాక అయ్యా. నా తండ్రి నీకేమిచ్చినా రుణం తీర్చుకోలేమయ్యా. ఈ లోకమంతా ప్రశాంతంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా, ఎలాంటి భయంకరమైన స్రోధనలు రానికుండా చదివే ప్రతి ఒక్క బిడ్డకు మంచి జాబులు దయచేయండి. నా తండ్రి ప్రభ మీరిస్తేనే సహాయం అవుతుందయ్యా. నా తండ్రి ఎంతమంది బిడ్డలైనా చదువులు లేక నా తండ్రి ప్రభ జాబులు లేకనైనా నా తండ్రి ప్రభ నడు రోడ్ల మీద వాళ్ళు ఏం చేస్తున్నారు అపవాదినైనా ఆ బిడ్డలను పట్టుకొని నైనా పీడిస్తూ అనేక రకాలుగా భయంకరమైన శోధనలకి వాళ్ళ జీవితాలను నష్టపాలు చేయటానికి నా తండ్రి ఎంత భయంకరంగా వాడబడుతుందో ప్రభా ఆ భయంకరం నుంచి వాళ్ళని విడిపించండి. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఘనత మహిమ ప్రభ మీకే చెల్లించుకుంటున్నానయ్యా. నా తండ్రి ప్రభ ఈ రాత్రి వేళ సమయంలోనైనా నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా, నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. తండ్రి ప్రభా సహాయం దయచేయండి. తండ్రి స్తోత్రం నాయన, తండ్రి స్తోత్రం 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 ప్రభా. స్తుతులకు పాత్రుడా స్తోతార్కుడా మీకు అందరం అయ్యా. నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉండేవాడా నీకు స్తోత్రం నాయన. నా తండ్రి లోతైన మరబాలు ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతూ నా తండ్రి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎందుకోసమైతే ఎందు నిమిత్తమైతే నా తండ్రి ఆ బిడ్డలందరితోటి మీరు మాట్లాడాలనుకుంటున్నారు ప్రతి దినం ఆ బిడ్డలతోనైనా దీవించబడుతున్నారు నా తండ్రి ప్రభా. అవన్నీ వాళ్ళ పట్ల నెరవేర్చండి. నీ చిత్తం వాళ్ళ పట్ల నెరవేర్చండి అయినా. ప్రతి ఒక్క బిడ్డ నీ వెలుగుతో నింపబడాలి. అపవాది ఎక్కడా ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి స్తోత్రం నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో వ్యతిరేకతలన్నీ తొలగించండి. అత్త మామల కన్నైనా నా తండ్రి ప్రతి ఒక్కళ్ళనైనా ఎవరు ఏమైనప్పటికీనైనా నా తండ్రి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళ కుటుంబాల్లో ఒకళ్ళకు ఒకళ్ళనైనా వృద్ధులు కానీ నా తండ్రి ప్రభ ప్రతి ఒక్కళ్ళు నా తండ్రి ప్రభ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రతి ఒక్క గృహంలోనైనా నా తండ్రి ప్రతి ఒక్క గృహంలో ఏ ఒక్క గృహం కూడా విడవద్దయ్యా. గృహంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ దీవించండి. ఆ బిడ్డలందరూ చుట్టూ అగ్ని కాంచిని వేయండి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి నా తండ్రి సంతానాన్ని దయచేసి నీ నామను మహిమపరచుకోండి. నా గర్భంలో పెరుగుతున్న ప్రతి ఒక్క శిశువు ఆరోగ్యమైన బిడ్డగా ఎదుగుదలకు సహాయం దయచేయండి. కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి మంచి ఆరోగ్యమైన బిడ్డగా భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి. తల్లి బిడ్డలకు క్షేమకరంగా తిరిగి మళ్ళీ గృహాలకు చేరేంత వరకు నీ కృప తోడుగా ఉంచండి. సహాయం దయచేయండి. తల్లి పాలకి ఎంతమంది పసిబిడ్డలు తల్లి పాల కోసం ఎంతమంది బాధపడుతున్నారో ప్రభా వాళ్ళందరికీ శ్రేష్టమైన తల్లి పాలు అందడానికి సహాయం దయచేయండి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయం దయచేయండి అయినా. నా తండ్రి హాస్పిటల్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా ఎంతమంది భయంకరమైన శోధనలో ఉన్నారయ్యా. వాళ్ళందరినీ గాయపడే హాస్యంతోటి ముట్టి సంపూర్ణమైన స్వస్థత నన్నెత్తమైన చరకల వరకు సంపూర్ణమైన స్వస్థత దయచేసి పరిపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చి గృహాలకు చేర్చమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క హస్తముని హస్తములుగా మార్చండి. ప్రతి ఒక్క వైద్యంలోనైనా నా తండ్రి ప్రతి ఒక్కళ్ళనైనా మంచిగా వైద్యం చేయడానికి సహాయం దయచేయండి. వాళ్ళ హస్తములన్నీ హస్తములుగా మార్చండి. నీ నామను హెచ్చింపజేసుకోండి అయ్యా. సహాయం దయచేయండి. నా తండ్రి ఈ లోకంలోనైనా ఎంతమంది ఎన్ని జాబులు అయితే చేస్తున్నారో ఎన్ని చేతి పనులు అయితే చేస్తున్నారో చిన్న చిన్న వ్యాపారాలుగానైనా బిజినెస్లుగా నడుపుతున్నారో ప్రతి ఒక్క బిడ్డనైనా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పనులనైనా నీ కాపుదల ఉంచండి. వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క జాబుల చుట్టూ కాపుదల ఉంచండి. అపవాది ఎక్కడ వాళ్ళ ధనాన్ని ముట్టకుండా ప్రతి ఒక్క ధనం చుట్టూ నీ అగ్ని కాంచిని వేయండి అయ్యా. సమృద్ధిగా ప్రతి ఒక్క గృహంలో వాళ్ళు సంపాదించుకున్న ప్రతి ఒక్క ధనం సమృద్ధిగా వాళ్ళ కుటుంబాల్లో అందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. వారి బిడ్డలనైనా నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
నా తండ్రి ప్రభ ప్రతి క్షణం వాళ్ళ ప్రయాణం అంతట్లో నీ కృప తోడుగా ఉంచండి. ఏ బిడ్డ ఏమి తిన్నా ఏమి తాగినానా ఏ విష పదార్థాలు కడుపులో పోకుండా సహాయం దయచేయండి. నా తండ్రి ముక్కలు గుండా పీల్చే శ్వాస స్వచ్ఛమైన నీకు శ్వాసగా నా తండ్రి స్వచ్ఛమైన శ్వాసగా ముక్కుల్లోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఏ విషప శ్వాస ఏ ముక్కుల్లోకి వెళ్ళకూడదయ్యా. నా తండ్రి అటు కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభ నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి. ఏ బిడ్డకనైనా నా తండ్రి భోజనం కూడా లేని పరిస్థితిలో తినటానికి తిండి లేక తాగటానికి నీళ్ళు లేకనైనా కట్టుకోవడానికి గుడ్డ లేక ఉండటానికి నీడ కూడా లేని పరిస్థితిలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో సహాయం దయచేయండి అయ్యా. మారుమూల గ్రామాల్లోనైనా కొండల ప్రాంతంలోనైనా ఎవ్వరూ సహాయం చేసే విధంగా లేకుండానైనా ఎంతోమంది బిడ్డలు ఉన్నారయ్యా, అనాథలు ఉన్నారయ్యా. నా తండ్రి వాళ్ళందరికీ కూడా నైనా ఎవరొకళ్ళని ప్రేరేపించబడి వాళ్ళకి సహాయం అందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి స్తోత్రం నాయనా, తండ్రి స్తోత్రం నాయనా. ప్రభుత్వం ద్వారా ఎంతమంది బిడ్డలు మంచి పనులు చేస్తున్నారా నాయన, వాళ్ళందరినీ దీవించండి, వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, వాళ్ళ ప్రయాణం అంతట్లో నీ కృప తోడుగా ఉంచండి, సహాయం దయచండి. ఎలాంటి శత్రువులు అనేది ఉండకూడదయ్యా. ఈ లోకమంతా ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే మనస్తాపనైనా శత్రువులు ఉండకూడదు, విరోధులు ఉండకూడదునైనా ప్రతి ఒక్కళ్ళు మిత్రులుగా ఉండాలయ్యా. స్వచ్ఛమైన మనసు కలగాలయ్యా. అటు కృపను దయచేయండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. ప్రభుత్వం ద్వారా ఇంకా ఎంతమంది కుటుంబాలకునైనా సహాయం అందటం లేదో వారికి కూడా సహాయం అందటానికి సహాయం దయచేయండి. నీ నామను మహిమపరుచుకొని నీ నామను గణపరుచుకోండి అయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని మళ్ళీ మళ్ళీ నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నానయ్యా. లోకమంతా ప్రశాంతంగా ఉండే వాతావరణంగా మార్చండి. జాబుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. జాబుల్లో నిలబడ్డ వారికి నైనా నా తండ్రి పర్మనెంట్ అవ్వలేదంటున్న వారికి సహాయం దయచేయండి. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా ఇంకా పరిచర్య ముందుకు కొనసాగించే శక్తి కలిగిన పరిచర్యలనైనా ముందుకు కొనసాగింపడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క సేవకుడినైనా నా తండ్రి వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితులు తొలగించి వాళ్ళ కుటుంబంలో సమృద్ధిగా వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేసి సేవకుడు చేస్తున్న ప్రతి ఒక్క సేవకుడు కుటుంబంలోనైనా మంచి ఆరోగ్య నాయసం దయచేయండి అయ్యా. వాళ్ళలో ఇంకానైనా నా తండ్రి బలమైన శక్తిని దయచేయండి. పరిచర్య అంతట్లోనైనా భూమి మీద ఉన్నంతకాలంనైనా సేవకులు ఒకళ్ళనొకళ్ళు లోకమంతా ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే భాగ్యాన్ని దయచేయండి. అపవాది ఎవరిలో ఎలాంటి వ్యతిరేకతలు రానికుండానైనా నా తండ్రి ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వాళ్ళ ప్రయాణం చుట్టూ కాపుదలు ఉంచండి. ఎప్పుడు ప్రయాణించినానైనా వాళ్ళ ప్రయాణం అంతట్లోని కాపుదలు ఉంచండి. వ్యతిరేకతలు రానికుండా, అపవాది ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా, ఏ బిడ్డకి ఏ నష్టం కలగకుండా ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని నైనా దీవించండి, ఎత్తి పట్టుకొని సహాయం దయచేయండి అయ్యా. ఏదైనా సరే నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క విషయంలో సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ పరిచర్యలో వాడబడుతున్న ప్రతి ఒక్క బిడ్డ అగ్నివలె మండే అగ్నివలెనైనా నా తండ్రి ప్రభా ప్రజ్వలింపజేయండి అయ్యా. అట్టి కృపను దయచేయండి. ఆత్మలు నూతన ఆత్మలుగా ఇంకా ఇంకా నింపుకొని శక్తిని బలం దయచేయండి. నా తండ్రి లోకమంతానైనా ఎత్తబడి గుంపులో ఉండాలి ప్రభా. విడవబడి గుంపులో ఎవరు ఉండకూడదయ్యా. విడవబడి గుంపులో ఉండేవాళ్ళు ఎంత భయంకరంగా శోధనలు అనుభవిస్తారనైనా ప్రకటన గ్రంథం అంతానైనా మాకు చెప్పున్నారు ప్రభా. నా తండ్రి కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం అంతానైనా నా తండ్రి ఆ భయంకరమైన శోధనలు ఎన్ని రకాలుగా ఉన్నాయనైనా అవన్నీ మాకు చెప్పారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రం నైనా. అందుకని ప్రభా ఈ బిడ్డలు ఎవరినైనా అలాంటి భయంకరమైన శోధనలో ఉండకూడదయ్యా. ప్రతి ఒక్కళ్ళు మారుమనస పొందాలి, మారుమనస రక్షణ పొందాలయ్యా. పరలోకానికి సాక్షులుగా నిలబడాలయ్యా. అటు కృపను దయచేయండి. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళందరూ దీవించండి. పెళ్లిళ్ళ రోజు జరుపుకుంటున్న వారిని దీవించండి. నూతనంగా శుభకార్యాలు ఎన్నైతే మొదలుపెట్టున్నారో ప్రభా వాటన్నిటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మరి నా తండ్రి ప్రభా సముద్రం పైననైనా ఎంతమంది ప్రయాణిస్తున్నారో రాత్రి పగులు నా తండ్రి వాళ్ళందరి చుట్టూ నీకు కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క జాలనైనా సమృద్ధిగా చేపలు పట్టుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఏ చెడు ముట్టకుండా కాపాడను నాయన. నా తండ్రి ప్రభా భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ ఎంతమంది ప్రయాణంలోనైనా డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ హస్తములన్నీ నీ హస్తములుగా మార్చి వాళ్ళ తలంపులు వాళ్ళ హృదయాలోచన స్థిరమైన నీ తలంపులు నీ హృదయాలోచనగా దయచేసి వాళ్ళ ప్రయాణం అంతట్లోనైనా నీ కృప తోడుగా ఉంచి ఏ బిడ్డ నష్టపోకూడదయ్యా. ఎక్కడ ఎలాంటి ఏ వాహనం కూడానైనా నా తండ్రి ప్రభా గురి తప్పకుండానైనా పక్క తొలిపోకుండానైనా ఎవరికి నష్టపాలు కాకుండా ప్రతి ఒక్క బిడ్డనైనా మంచిగా
ప్రయాణం అంతట్లో కొనసాగింపులాగా నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అటు కృపను దయచేయండి. ఈ రాత్రి సమయం కానీ రేపు ఉదయకాల సమయం కానీ ప్రతి ఒక్క ప్రయాణంలోనైనా నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి నీ నామన మహిమ తెచ్చుకొని నామన ఘనత తెచ్చుకోండి అయ్యా. ఈ మంచుకు నా తండ్రి ప్రభా ఎంతోమంది జలుబులు దగ్గులు జ్వరాలుగానైనా బిడ్డలు బాధపడుతున్నారయ్యా. వాటన్నిటి నుంచి నైనా తొలగించినైనా సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వాతావరణం మారుతూ ఉండగా ఏ బిడ్డని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అప్పుల బాకీలో ఉన్న వారికి సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభా మా చుట్టూ చీకటి అయిపోయింది, మేము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పని బాధపడుతూ ఆఖరి ప్రాణాలు తీసుకునే ప్రాణాలు కూడా మాకు పడలేదని చెప్పనని నా తండ్రి ఎంతమంది నా తండ్రి ప్రభా అంత భయంకరమైన శోధనలో ఉన్నారు. వాళ్ళందరినీ విడిపించి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచండి అయ్యా. ప్రభా ఒక అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని ఆ గృహంలో జరిగించండి. ఎవరైతే ఏ ఇబ్బందుల్లో ఉన్నారో మేము ఇంకా ఎందుకని చెప్పని బాధపడుతున్నారో వాళ్ళందరికీ సహాయం దయచేయమని నా తండ్రి వెలుగుని నింపండి. చుట్టూ చీకటైనప్పటికీ నేను మధ్యలో వెలుగుని నింపబడి దేవుడు నీవు ఉన్నావయ్యా. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరు జీవించలేమయ్యా. నీ కృపను దయచేయండి. ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ సమస్యలన్నింటినీ విడుదల కలిగించి నీ నామను హెచ్చింపు చేసుకునే తండ్రి మీరయ్యా. నిన్ను ఆశ్రయించిన వారికి ఏది కొద్ది ఉండదయ్యా. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభ నిన్ను ఆశ్రయించున్నారు వాళ్ళందరి హృదయాలు సంతోషపరిచి నీ నామను మహిమపరుచుకొని తండ్రి ప్రభ ఆశతో ఎదురు చూసే ప్రతి ఒక్క హృదయాల్ని తృప్తిపరిచే దేవుడు నీవయ్యా. నీ జ్ఞానాన్ని దయచేయండి. ఏ బిడ్డ ఏ పని చేయాలో అది మంచో చెడో తెలుసుకొని నైనా ముందుకు అడిగేయడానికి సహాయం దయచేయండి. అట్టి కృపని అట్టి జ్ఞానాన్ని దయచేయండి. ఇంట్లో బయట ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏ జ్ఞానం కావాలనైనా నా తండ్రి ఆ జ్ఞానాన్ని దయచేయండి. ఏ చిన్న పనులైనా సరేనైనా ఎట్టి జ్ఞానం కలగనైనా అట్టి జ్ఞానాన్ని నా బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా వాహనాలు నడుపుకుంటాను ప్రతి ఒక్క బిడ్డకి సమృద్ధిగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ఈ రాత్రి సమయంలో దొంగల భయం కానీ చెడు ప్రేరేపణలు కానీ ఎవరికి రానికుండా కాపాడండి. ప్రతి ఒక్క గృహం చుట్టూ అగ్ని కాంచిన వెండయ్యా. తండ్రి వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి, వితంతులను జ్ఞాపకం చేసుకోండి, చిన్నారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి గర్భంలో పడిన మొదలుకొన్న వృద్ధుల దాకా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని సంక్రాంతికొని తిప్పండి అయ్యా. నా తండ్రి ప్రభా ఏ బిడ్డ చుట్టూ ఏ చెడు ముట్టుకున్నానైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కాంచిన వెండి నేను ఆమెను మహిమపరుచుకోండి అయ్యా. స్తోత్రం తండ్రి. తిన్నా తాగిన నిద్రపోతున్న బయటికి వెళ్ళిన బయట ప్రాణంలో కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ నైనా నీ సన్నిధి సహవాసం నీ కృప కాపుదల ప్రతి క్షణం ఆ బిడ్డలందరికీ తోడించమని నా తండ్రి మా కుటుంబాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి మీరు లేని జీవితంలోనైనా నా తండ్రి ఒక క్షణం కూడా జీవించలేము నాయనా. ఈ చల్లటి చూపు చాలయ్యా. నీ చల్లటి గాలు మా పైన విసరజేస్తే చాలయ్యా. మీ కృప ఉంటే చాలు నైనా. ఎన్నటికి నైనా నీ కృప మా పైన అభిషేకించబడితే చాలు నైనా. ఇంకా అంతకంటే కావాల్సింది ఏది లేదయ్యా. సహాయం దయచేయండి తండ్రి ప్రభా. స్తోత్రం నాయన. రేపు ఎగ్జామ్లో ఎంతమంది బిడ్డలు రాయబోతున్నారు నాయన. ఎన్ని రకాల ఎగ్జామ్ జరగబోతున్నాయి ప్రభా. వాటన్నిటిలో నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వాళ్ళకి సహాయం దయచేయండి. జాబుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. వివాహాల కోసం ఏ విషయంలోనైనా బలహీనపడి ఉన్నారో వాటన్నిటిలో నీ కృప తోడుగా ఉంచి వాటన్నిటిలో నా తండ్రి సహాయం దయచేసి నీ నామను హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. వ్యవసాయదారులు ఎంతమందినైనా ఎన్ని రకాల పంటలు వేస్తున్నారో పంటల చుట్టూ కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క పంటనైనా నా తండ్రి మంచిగానైనా వాళ్ళ సమృద్ధిగా సహాయం అందే భాగ్యం దయచేయండి. ఏ సంతోషం ఏ ఆనందం కోసం పంటలు వేస్తున్నారో వాటన్నిటిలో వాళ్ళకి కావాల్సిన సంతోషాన్ని అందించి ఎక్కడ ఎలాంటి నష్టం కలగకుండా బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క విషయంలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా స్తోత్రం 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 తండ్రి ప్రభా. ఇంకా లోన్ విషయాల్లోనైనా ఎక్కడెక్కడ ఎన్ని రకాల లోన్ విషయంలో బాధపడుతున్నారో ప్రభా బిడ్డలందరికీ కూడా సహాయం దయచేయండి. నేను నామను హెచ్చింపు చేసుకొని నామను గనపరుచుకోండి అయ్యా. తండ్రి స్తోత్రం నాయన. ఇంకెక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకూడదునైనా. ఏ పాములు ఏ తేళ్ళు ఏ విష పురుగులు ఏ విష జంతువులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. అవి ఉన్నాయి అంటే నైనా ఎల్లకుండా నైనా ముందు మీరుగా అడ్డపడండి ప్రభా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకనైనా విజయ వీరుడిగా నా తండ్రి ముందరుండండి. ఎంతమంది బిడ్డలు అయితే మంచి పనుల మీద రేపు ఉదయకాల సమయం బయటకు వెళ్తున్నారా ప్రభా. నా తండ్రి ఈ రాత్రి వేళ సమయంలో అయినా కానీ రేపు ఉదయకాల సమయం కానీ నిత్యం ఎప్పుడు వెళ్ళిననైనా వెళ్ళే ప్రతి ఒక్క మంచి పనులు వెయ్యింతలుగా దీవించి ఆశ్రదించి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డని నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకుంటున్నందుకే స్తోత్రం నాయన. ఏ విషయంలోనైనా చదువులు అర్థం కాని బిడ్డలకునైనా మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. మంచిగా చదువు అర్థమయ్యేటట్టు సహాయం దయచేయండి అయ్యా. సహాయం దయచేయండి నా తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన. ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ఎత్తి పట్టుకోండి అయ్యా. తండ్రి మాకైతే ఏమీ తెలియదు నాయన.
నా తండ్రి ప్రార్థన చేయడం మా వంతు, కార్యాలు జరిగించడం మీ వంతు అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. పరలోక సంతోషం భూమి మీద ఉండగానైనా ఆ సంతోషాన్ని అనుభవించే సమయాన్ని మాకు దయచేయండి అయ్యా. అట్టి కృపను మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి పసిబిడ్డల హృదయం కలిగి మేము జీవించే మనసును మాకు దయచేయండి అయ్యా. లోకంలో ఉండాలి కానీ లోకమనే పాపం మమ్మల్ని అంటకుండా కాపాడండి నాయన. ప్రతి క్షణం పసిబిడ్డల హృదయం కలిగి నీ చల్లటి ఒడిలో జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మరి రాత్రి సమయంలోనైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ నీ కంచెను వేయండి. ప్రతి ఒక్క బిడ్డ పడకలు నీ హస్తంతో ముట్టండి అయ్యా. ఎందుకంటే తండ్రి రాత్రి వేళ సమయంలో నా తండ్రి ఆదిమరిచి నిద్రించు సమయంలోనైనా ఏ విషపురుగులు ఆ బిడ్డలు ముట్టకూడదయ్యా. నీ కృప కాపుదలు ఉంటేనైనా ఏ చెడు రాదయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. చిన్నారు బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ ప్రతి ఒక్క బిడ్డ పనుకొని వండుగానైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. తెల్లారగట్లైనా ఎంతమంది అయితే నాయన నిద్ర లెగుస్తారో వాళ్ళ పాదాలు పెట్టకముందే నీ పాదాలుగానైనా వాళ్ళకి ముందర నీవుగా ఉండి నేను మెట్టగా ఉన్న మార్గాలని సరళం చేసిన అతని మార్గాలకు తెరవబడండి అయ్యా. దినదినం అద్భుతాలు, ఆశ్చర్యాలు నా తండ్రి సాక్షులుగా నీ సన్నిధిలో నిలబడిపోతున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి అటు కార్యాలు మీరు జరిగిస్తున్నందుకే స్తోత్రం నాయన. ఏ బిడ్డ చేతి పనుల కోసం ఎదురు చూస్తుందో నాయన, ఇంకా రాలేదు, మాకు సొంత పనులు రాలేదని బాధపడుతున్న వారికి సహాయం దయచేయండి. నా తండ్రి నిందలు వచ్చిన కాడేనైనా తలెత్తుకునేవారు నా తండ్రి తలెత్తుకునేవారుగా చేయబోతున్నందుకే స్తోత్రం నాయన. వచ్చిన నిందలన్నీ నాయన పూదండలుగా వాళ్ళపైన అలంకరింపబడుతున్నందుకే స్తోత్రం నాయన. కన్నీటి దారులను ముత్యాల వల్ల మారుస్తున్నందుకే స్తోత్రం నాయన. ఏ సమస్య అయినప్పటికీ నాయన ప్రతి ఒక్క సమస్యలో విడుదల కలిగించే తండ్రి మీరయ్యా. నా తండ్రి వీల్ చైర్లో ఎంతమంది బిడ్డలు పక్షవాతంతో నాయన లెగలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఈ గాయపడే హాసంతో ముట్టి నా తండ్రి నన్నెత్తిపోయిన చరకల వరకు సంపూర్ణమైన స్వస్థత కలిగించి వాళ్ళందరినీ ఈ సన్నిధిలో సాక్ష్యాలుగా నా తండ్రి నిలబెట్టుకుంటున్నందుకే స్తోత్రం నాయన. ఏ సమస్య లేనప్పటికైనా ప్రతి ఒక్క గృహంలో ఉన్న ప్రతి ఒక్క చింత యావత్తు నైనా మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క చింత యావత్తుని మీద మోపుచున్నామయ్యా. మరి రాత్రి సమరించి ప్రతి క్షణం రేపు ఉదయకాల సమయంలో కూడా పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారిని దీవించండి. శుభకార్యాలు ఎంతమంది రేపు ఉదయకాలం మొదలుపెట్టున్నారో ఆ శుభకార్యాలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి దీవించండి, ఆశీర్వదించండి. ఏ ఇరుకులు ఇబ్బందులైనా వాటన్నిటిలో నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. ఇంకా ఎంతమంది నా తండ్రి ప్రభా మా బిడ్డలకు మేము ఏం చేసుకోలేకపోతున్నాం అని బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. మరి ఏ సమస్యలు నలిగిపోతున్నారో ఆ సమస్యల్లో వాళ్ళకి సహాయం దయచేయండి. ఏదైనప్పటికీనైనా మనుషులకైతే మాకు అసాధ్యం కానీ నా తండ్రి ప్రభ నీకు అసాధ్యం అంటూ ఏదీ లేదునైనా నా తండ్రి సహాయం దయచేయండి. ఇంకా ఎక్కడెక్కడ ఏ గ్రామంలో నా తండ్రి సువార్త అందటం లేదో ఆ గ్రామాల్లోనైనా సువార్త అందటానికి సహాయం దయచేయండి. నేను ఆమెను మహిమపరచుకొని ప్రతి ఒక్క గ్రామంలో ఉండే ప్రతి ఒక్క సంఘంనైనా నా తండ్రి ప్రభ అభివృద్ధి పొందడానికి సహాయం దయచండి, దీవించండి, ఆశీర్వదించండి. నేను ఆమెకి మహిమ కలుగును గాకయ్యా. అది ఎవరైనా సరే ఎక్కడైనా సరే నాయనా నిన్ను మించినదంటూ ఏదీ లేదయ్యా. నీ వెలుగును నింపబడండి. వారు ఎట్టి వారైనా సరే నా తండ్రి బండలాంటి హృదయాలను వెన్నలాంటి మనసులుగా మార్చే తండ్రి మీరయ్యా. ప్రతి ఒక్క హృదయం అనే మనోనేత్రం తెరవబడండి. ఇంద్రియ నిగ్రహం కలిగిన మనసును ప్రతి ఒక్క బిడ్డగా దయచేయండి. నా తండ్రి ఏ పాపంలోకి వెళ్ళకూడదయ్యా. అపవాది ఏ బిడ్డను ముట్టకుండా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచిని నిలువెల్లా నీ అగ్నిని నా ఆత్మతోటి అభిషేకించబడను నాయన. నా తండ్రి అట్టి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ ప్రార్థనలో కలుస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రత్యేకంగా ఎత్తుపట్టుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి బయటికి వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డ తిరిగి గృహాలకు చేరేంత వరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి. రేపు ఉదయకాల సమయంలో కూడా భూమి మీద నడుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. సముద్రాలపైన నడుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. నా తండ్రి ప్రభు ఆకాశంలో నడుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కూడా కాపుదలు ఉంచండి. ఎక్కడెక్కడ మంచు వాతావరణానికి నా తండ్రి ప్రభ పైన నడుస్తున్న ఆకాశంలో నడుస్తున్న ప్రతి ఒక్క వాహనాలు ఎన్నైతే ఆగిపోయి ఉన్నాయో మళ్ళీ నైనా మంచు వాతావరణం అంతా మారినైనా మంచిగా వాళ్ళ ప్రయాణంలో సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎంతమంది ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, వాళ్ళ ప్రయాణం చేయలేకపోతున్నాం, మేము వెళ్ళాల్సిన చోటికి వెళ్ళలేకపోతున్నాం బాధపడుతున్నారో వాళ్ళందరికీ నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ దేశం నుంచి ఇతర దేశాలకి చదువులకి జాబులకి ఎన్ని రకాల మంచి పనుల మీదకి వెళ్ళున్నారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి వాళ్ళందరి చుట్టూ వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేసి వాళ్ళందరి చుట్టూ నీ కాపుదలంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. అపవాది ఏ ఒక్క క్షణం కూడానైనా ఏ బిడ్డను ముట్టకుండా ప్రతి ఒక్క బిడ్డలో నీ వెలుగు తప్పనైనా ఏ చెడు స్థానం ఉండకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. శాంతి సమాధానం దయచేయండి, ఆరోగ్య నాయసం దయచేయండి, సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషం ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాలి. ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించే జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల చదువుల్లో జాబుల్లో జీవితంలో
నేను బహుగా దీవించి ఆశ్రదించి ఒక్క బిడ్డ ద్వారా నేను 1000 కుటుంబాలు రావాలి అటు కృపని నా తండ్రి దయచేయమని ప్రతి ఒక్క గృహంలో ఆశ్చర్య కార్యాలు జరిగించి నేను ఆమెను మహిపరచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. సమస్య ఏదైనప్పటికీ సైతాన్ శోధనలే కానీ, ఏ గ్రహ దోషంలే కానీ, ఏ గృహ దోషంలే కానీ, ఏ దోషంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క పాప దోషాలని పరిహరించే దేవుడు నీ ఉండగానైనా, బాధ ఎలా చింత ఎలానైనా ప్రతి ఒక్క పాప దోషం తొలగించి నేను ఆమెను మహిపరచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎత్తి పట్టుకోండి అయ్యా. ప్రతి ఒక్క గృహాన్ని, ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి, ఎన్ని గృహాల్లో ఎన్ని కుటుంబాలు ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా, వాళ్ళందరినీ ఎత్తి పట్టుకొని ఎవరిని విడవద్దయ్యా. చిన్న బిడ్డలు పెద్ద బిడ్డల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. అపవాది ఎవరిలో చేరి ఎవరిని నష్టపాలు కాకుండా, ఏ ఒక్క ఆత్మ భయంకరమైన శోధనలకు పానికుండా, అపవాదం పట్టకుండా కాపాడమని మళ్ళీ 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 నీ పాదాలు పట్టుకొని గోజారుతున్నానయ్యా. నీ కోపం వద్దయ్యా. నీ కోపం ఇంకా ఎవరి మీదకి రానినని చెప్పావయ్యా. నీ ప్రేమను మాత్రమే వస్తుంది అన్నవయ్యా. నీ ప్రేమను మాత్రమే పంచండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. మరి రాత్రి వేళ సమయం నుంచి రేపు ఉదయకాల సమయం నా తండ్రి అంతానైనా రేపు సాయంత్రం వేళ సమయం వరకు నీ కృప తోడుగా ఉంచండి. రాకపోక ప్రయాణం అంతట్లో ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీకు కంచెను వేయండి. ఇంట్లో ఉన్న, పనుకున్న, కూర్చున్న, తిన్న, తాగిన, నిద్రపోతున్న, బయటికి వెళ్ళిన, బయట ప్రయాణంలో కానీ ప్రతి క్షణాన్ని సన్నిధి తోడు ఉంచండి. నీ కృప తోడుగా ఉంచండి. నీ కంచెను వేయండి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూనైనా. ఎక్కడికి వెళ్ళినా నేను ఇంట్లో ఉన్న, బయటికి వెళ్ళినా ప్రతి ఒక్క చోట సమాధానకరంగా శాంతి సమాధానం దయచేయండి. రాకపోక ప్రయాణం అంతట్లోనైనా సంతోషం తప్పనైనా, ఎక్కడ భయంకరానికి చోటు లేకుండానైనా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా తిరిగి రావాలయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ఇప్పటి వరకు నేను ఇంకెంతమంది బిడ్డలైనా బయటికి వెళ్ళిన బిడ్డలు రాకపోతేనైనా వాళ్ళని కూడా క్షేమకరంగా గృహాలకు చేర్చండి. ఏ బిడ్డ వ్యసనాలకి బానిసలు కాకూడదునైనా, అపవాది శోధనలో పడి ఏ బిడ్డ జీవితం నష్టపాలు కాకూడదునైనా, లోకం వైపు చూడకూడదయ్యా. లోకమైన పాపంలోకి పోకూడదునైనా ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి నీ కాంచెను వేసి నీ కృపలో భద్రపరిచి దాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ రాత్రి వేళ సమయం నుంచి మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు ఏ బడిని ఏ చోటు మట్టకుండా కాపాడమని నా జర్రడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకున్న మా పరలోక మా తండ్రి ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.